విజయ్ దేవరకొండ సినిమాపై పవన్ కళ్యాణ్ మూవీ ఎఫెక్ట్ పడనుందా? ఈ మంత్ ఎండింగ్ లో థియేటర్స్ లోకి వస్తోన్న కింగ్డమ్ మూవీ రిలీజ్ రోజే వీరమల్లు కూడా వస్తున్నారా? ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేసిన రౌడీ హీరో పవర్ స్టార్ ఎంట్రీతో సైడ్ అవుతారా? పవన్ కళ్యాణ్స్ మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు రిలీజ్ పై సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. పోస్టర్స్ పై రిలీజ్ డేట్స్ మారుతున్నాయి, కానీ థియేటర్స్ లో బొమ్మ పడే రోజు మాత్రం రావడం లేదు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న ఈ సినిమా ఈ నెల 30న సమ్మర్ ఎండింగ్ లో సడన్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుందనే న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో అదే రోజు రిలీజ్ డేట్ పై కర్చీఫ్ వేసుకున్న కింగ్డమ్ సిచ్యువేషన్ ఏంటని చర్చించుకుంటూ ఉన్నారు ఆడియన్స్. హరిహర వీరమల్లు సినిమా డబ్బింగ్, రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్ కి చేరుకున్న పవన్ కళ్యాణ్ షూట్ బ్యాలెన్స్ కారణంగా మే 9న రావాల్సిన వీరమల్లు వెనక్కి వెళ్లిపోయాడు. ఇక ఈ సమ్మర్లో కూడా డౌటే అనుకుంటున్న టైంలో పవన్ నుంచి కాల్ షీట్స్ అందాయనే న్యూస్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేస్తోంది. ఈ మంత్ సెకండ్ వీక్ లో వీరమల్లు సెట్స్ లో పవన్ అడుగు పెడతారని, 1 వీక్ లో పవన్ బ్యాలెన్స్ షూట్ ను కంప్లీట్ చేసేందుకు డైరెక్టర్ జ్యోతి కృష్ణ పక్కా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ వెంటనే ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేసి ఈ మంత్ ఎండింగ్ లో సినిమాను ఆడియన్స్ ముందుకు తెచ్చే ప్లాన్ లో ఉన్నారు వీరమల్లు అండ్ టీమ్. ఈ మంత్ ఎండింగ్ లోనే హరిహర వీరమల్లు రిలీజ్ ఉంటుందనే న్యూస్ రౌడీ హీరో అభిమానులను టెన్షన్ పెడుతోంది. అదే రోజు రిలీజ్ కావాల్సిన తమ హీరో కింగ్డమ్ మూవీ పరిస్థితి ఏంటని వర్రీ అవుతున్నారు రౌడీ బాయ్స్. అయితే కింగ్డమ్ రిలీజ్ కు నెల రోజులు టైం ఉండడంతో ప్రమోషన్స్ కూడా షురూ చేశారు విజయ్ దేవరకొండ. ఫస్ట్ సింగిల్ ప్రోమో, ఫుల్ సాంగ్ రిలీజ్ తో రౌడీ బాయ్స్ కింగ్డమ్ స్టార్మ్ కు టైం వచ్చేసిందనుకునే టైంలో వీరమల్లు నుంచి ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ వచ్చింది. దీంతో రౌడీ హీరో సినిమాకి పవర్ స్టార్ మూవీ ఎఫెక్ట్ తప్పదా అని డిస్కస్ చేసుకుంటున్నారు ఆడియన్స్.